హాయ్, దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు నేను ఒక స్టోర్ ప్రొసీజర్ని ఎలాగ SSIS ప్యాకేజ్లో OLE-DB కమాండ్ ట్రాన్స్ఫర్మేషన్తో ఎలాగ దాన్ని అక్కడ పిలిచి దాన్ని యూస్ ఎలా చేస్తామనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ నా దగ్గర దానికోసం స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్లో ఒక 5 రోస్ ఉన్నాయి. ఈ 5 రోస్లో నేను ఈ 5 రోస్లో నుంచి ఒక పర్టికులర్ రోని ఎలా డిలీట్ చేస్తాను, సోర్స్ ఫైల్లో నుంచి ఫ్లాట్ ఫైల్ ప్రొసీజర్ని పిలిచి సో మనము ఇక్కడ నేను ఒకటి స్టోర్ ప్రొసీజర్ని ఒకటి క్రియేట్ చేసి ఉంచాను. ఇక్కడ నేను ఒక వేరియబుల్ స్టూడెంట్ అనే స్టోర్ ప్రొసీజర్లో స్టూడెంట్ నేమ్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి అక్కడ మళ్ళీ ఇక్కడ డిలీట్ స్టేట్మెంట్లో ఆ వేరియబుల్తో ఆ స్టూడెంట్ డీటెయిల్స్లో నుంచి స్టూడెంట్ నేమ్ యొక్క పర్టికులర్ నేమ్ని మ్యాచ్ అయితే అది డిలీట్ చేయమని ఒక స్టోర్ ప్రొసీజర్ని క్రియేట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ స్టోర్ ప్రొసీజర్ని మనం SSIS ప్యాకేజ్లో ఎలా కాల్ చేసి దాని వేరియబుల్స్ ఎలా మ్యాప్ చేస్తామనే దాని గురించి చూద్దాం. నేను దానికోసం ఒక న్యూ SSIS ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేశాను. దాంట్లో ఫస్ట్ డేటా ఫ్లో టాస్క్ తీసుకొని డబుల్ క్లిక్ చేసి ఈ డేటా ఫ్లో టాస్క్లో మనం ఒక సోర్స్ ఫైల్, నాది వచ్చి ఫ్లాట్ ఫైల్ సోర్స్, ఈ ఫ్లాట్ ఫైల్ సోర్స్లో వచ్చి నేను నా దగ్గర ఉన్న డిలీట్ స్టూడెంట్ అనే ఫ్లాట్ ఫైల్లో ఒక 1 రోని పెట్టాను. అంటే ఈ పర్టికులర్ రోని మనము డిలీట్ చేయాలన్నమాట స్టూడెంట్ డీటెయిల్స్ అనే టేబుల్లో, SQL సర్వర్లో ఉన్న టేబుల్లో. సో నేను ఈ ఫ్లాట్ ఫైల్ సోర్స్ వచ్చి నాది ఇన్పుట్ సోర్స్ అయింది. ఈ ఇన్పుట్ సోర్స్ని ఇక్కడ ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ మేనేజర్ నుంచి న్యూ కనెక్షన్ మేనేజర్ని క్రియేట్ చేస్తున్నాను. సో డిలీట్ స్టూడెంట్ ఓపెన్. ఇప్పుడు కాలమ్స్కి వచ్చారంటే చూడండి, ఒక కాలం ఉంది, ఒక రో ఉంది కాబట్టి ఒక రో కనిపించింది. అడ్వాన్స్ ఇప్పుడు స్టూడెంట్ ఐడి ఇంటీజర్ కాబట్టి నేను దాని టైప్ 4 బైట్స్ అండ్ ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తాను. సో ఓకే, ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ మేనేజర్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి OLE-DB కమాండ్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఈ OLE-DB కమాండ్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర OLE-DB కనెక్షన్ మేనేజర్ ఉండాలి. సో నేను ఆల్రెడీ ఉంది, దాన్ని నేను డిలీట్ చేసి న్యూ కనెక్షన్ మేనేజర్తో ఎలా అనేది మనము ఇక్కడ SQL సర్వర్లో కనెక్షన్కి వెళ్ళేసి డేటాబేస్ సర్వర్ నేమ్ వస్తుంది. ఆ సర్వర్ నేమ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సర్వర్ నేమ్ వచ్చింది నాది SQL సర్వర్ అథెంటికేషన్. సో SQL సర్వర్ అథెంటికేషన్ అయింది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను. సో తర్వాత నేను ఇక్కడ డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఈ కనెక్షన్ మేనేజర్ ఒకటి ఫామ్ అయింది. తర్వాత ఈ రెండిటికి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ OLE-DB కమాండ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇక్కడ మనల్ని కనెక్షన్ మేనేజర్ అడిగింది. సో ఇక్కడ నాది డేటాబేస్ కనెక్షన్ మేనేజర్ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ కాంపోనెంట్ ప్రాపర్టీస్. ఈ కాంపోనెంట్ ప్రాపర్టీస్లో ఇక్కడ SQL కమాండ్ అనేది ఇవ్వాలి. ఈ కమాండ్ వచ్చేసి నేను స్టోర్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ స్టూడెంట్ క్వశ్చన్ మార్క్ ఇలాగా స్టోర్ ప్రొసీజర్ని ఇక్కడ కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఓకే, తర్వాత వచ్చేసి కాలమ్ మ్యాపింగ్స్ అవ్వాలి. మనకి ఇన్పుట్ సోర్స్ ఫ్లాట్ ఫైల్ నుంచి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చి స్టూడెంట్ నేమ్ ఉంది. సో మనం ఇది వచ్చేసి మనకి స్టోర్ ప్రొసీజర్ నుంచి ఆ వేరియబుల్ నేమ్ అది తీసుకుంది స్టూడెంట్ దాన్ని మ్యాపింగ్ చేశాను. స్టూడెంట్ నేమ్ అనేది ఆ ఇన్పుట్ ఫ్లాట్ ఫైల్లో నుంచి. సో ఓకే, మ్యాపింగ్ అయింది. ఇప్పుడు మనం ఇది రన్ చేసామంటే మనకి చూస్తే ఒక పర్టికులర్ ఫైల్ని ఒక రో పాస్ అయింది, అంటే ఆ పర్టికులర్ రో ఇది డిలీట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం అది తీసుకొని వెళ్ళి మనం ఇక్కడ ఈ స్టేట్మెంట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ డీటెయిల్స్ అంటే చూడండి ఆ పర్టికులర్లో స్టూడెంట్ నేమ్ అర్చన అనే దాన్ని డిలీట్ అయిపోయింది అనమాట. ఇలాగ మనము ఒక SSIS ప్యాకేజ్లో OLE-DB కమాండ్లో మనం ఎలాగా ఒక స్టోర్ ప్రొసీజర్ని పిలిచి దాని వేరియబుల్స్ని ఎలా మ్యాప్ చేసాం అన్న దాన్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.